మనకి తెలుసు. తాను ఒకటి తలిస్తే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా ఉంది. ఒక ప్రకారం దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మరి డే 1 నుంచి రేవంత్ సర్కార్ని, కాంగ్రెస్ పార్టీని మరి టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాటల తోటాలు పేలుస్తూ ముందుకు సరిగ్గా వెళుతున్న సమయంలో ఏదో ఒక బ్రేకులు, చికాకులు మరి బీఆర్ఎస్ను వెంటాడుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అవటం, మరి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించలేకపోవటం, అదే సమయంలో కవిత మరి లిక్కర్ స్కామ్లో అక్కడ పట్టుబడటం, తర్వాత జైలు శిక్ష కొంత అనుభవించటం, మరి ఆరోపణల నేపథ్యంలో బయటికి రావటం, మరి ఆ తర్వాత కవిత వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకంత కలవరపాటు మరి కవిత మాట్లాడిన తీరు, కవిత ప్రశ్నించిన ప్రశ్నల తీరుని మరి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతమంది బాహాటంగా కవితని దారుణంగా కుక్కలతో పట్టి తిరపట్టడాన్ని ఆక్షేపించకుండా మరి మాట్లాడకుండా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న తన సోదరుడు కావచ్చు, మరి బావ కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కవితపై మరి ప్రవర్తించిన తీరుడికి నిరసనగా ఆమె తన గళాన్ని ఇంకా వినిపిస్తూ రావడం, తర్వాత ఆటోమేటిక్గా షోకాస్ నోటీసులు కూడా లేకుండా మరి కవితను పార్టీ నుంచి బహిష్కరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక పక్కన ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవాలన్న బీఆర్ఎస్ కలలు అడియాసలు అయ్యేటట్లుగా మరి ప్రతి దానిలో కూడా వెనకడుగు వేసేటట్టుగా మరి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వేసే వ్యూహాలకు కూడా బీఆర్ఎస్ ఒకంత ఉక్కిరి బిక్కిరి అవుతుంది అన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు.